విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా ఎప్పుడూ కొత్త రకం కథలను ఎంచుకునే హీరో సత్యదేవ్ వీరిద్దరూ కలిసి చేసిన సినిమా రావ్ బహదూర్. దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పకుడు కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అమాంతం ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్రం ఆ అంశాలను ఏ మేరకు అందుకుందో ఈ రివ్యూలో చూద్దాం. రావ్ బహదూర్ కథ 1969 నుంచి 1991 మధ్య కాలంలో జరుగుతోంది. రామప్ప అలియాస్ రావ్ బహదూర్ ఒక సంస్థానానికి రాజు. వయసు పైబడిన దశలో ఆయన తన భవనంలో ఒక రకమైన విచిత్రమైన మానసిక సమస్యతో పోరాడుతుంటాడు. అయినప్పటికీ వైద్యులకి సవాలు చేసేలా ప్రాణాలు పోకుండా బతికేస్తుంటాడు. అదే సమయంలో తన స్నేహితుడు డాక్టర్ ఆచారి అలియాస్ ప్రతీక్ గాంధీకి తనకు ఎంతో కాలంగా మిగిలిపోయిన ఒక అనుమానం గురించి చెప్తాడు. అసలు అతన్ని పట్టి పీడిస్తున్న ఆ అనుమానం ఏంటి? జీవితంలో అతను దేనికోసం ఆరాటపడుతున్నాడు? రేణుక అలియాస్ దీపా థామస్ అనే అమ్మాయితో అతనికి ప్రేమ ఎలా చిగురించింది? వివాహం తర్వాత వాళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ భార్యాభర్తలిద్దరూ ఎందుకు మాట్లాడుకోకుండా వేర్వేరుగా బతుకుతున్నారు? తన మనసును తొలిచేస్తున్న ఒక పెద్ద అనుమానానికి చివరకు అతనికి సమాధానం దొరికిందా లేదా అనేదే ఈ చిత్రం మొత్తం కథ. సమాజంలో కులం, మతం, అంతస్తు లాంటివి మనుషులను ఎలా శాసిస్తున్నాయో ఈ సినిమాలో డైరెక్టర్ మహా చాలా వివరంగా చూపించే ప్రయత్నం చేశారు. హోదా, రంగు, రక్త సంబంధాలు అనే సున్నితమైన అంశాల చుట్టూ రావ్ బహదూర్ కథ నడుస్తుంది. ముఖ్యంగా అనుమానం అనేది మనిషిని లోపలి నుంచి ఎలా దహించి వేస్తుంది, మెదడులో పుట్టిన ఒక చిన్న సందేహం ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందనే పాయింట్ను దర్శకుడు చాలా బలంగా తెరపై చూపించారు. మన సమాజంలో వంశాన్ని నిలబెట్టడానికి ఒక వారసుడు ఖచ్చితంగా ఉండాలనే ఆచారం బలంగా నాటుకుపోయింది. సరిగ్గా ఇక్కడే ఈ విషయంలోనే హీరో రామప్పకు ఓ పెద్ద అనుమానం. ఆ అనుమానాన్ని సత్యదేవ్ ఎలా నివృత్తి చేసుకున్నాడన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను కట్టిపడిస్తుంది. పెద్దల పట్టుదల వల్ల వారసులు బలవంతపు పెళ్లిళ్ళు చేసుకోవడం, రాజరికపు అహంకారం ఎంత గుడ్డిగా ఉంటుందో డైరెక్టర్ తన మేకింగ్లో లోతుగా చర్చించారు. 1960ల కాలంలో ఉన్న కుల వివక్ష 2020 వచ్చినా పోదు అని హీరో ఫ్రెండ్ చెప్పే డైలాగ్ అందరినీ ఆలోచింపజేస్తోంది. దర్శకుడు ఈ సినిమాను చాలా క్లాస్గా మేధావులకు నచ్చేలా తీశాడు. కానీ మాస్ సినిమాలు, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది ఖచ్చితంగా ఇప్పటికైతే చెప్పండి. నటుడిగా సత్యదేవ్ తన మార్క్ చూపించాడు. మరోసారి తన అద్భుతమైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. ఒకవైపు యువకుడిగా, మరోవైపు మానసిక సంఘర్షణ అనుభవించే వృద్ధుడిగా రెండు వేరియేషన్స్లో అదరగొట్టేశాడు. స్మరణ్ సాయి అందించిన సంగీతం కంటే నేపథ్య సంగీతం చాలా బాగుంది. వింటేజ్ ఫీల్ తెప్పించేలా ఉంది. సినిమా ఆర్ట్ వర్క్ చాలా సహజంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ కార్మిక్ పర్మార్ తన కెమెరాతో 1960-90ల వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగానే చూపించాడు. అప్పటి కాలానికి తగ్గట్లుగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. వెంకటేష్ మహానే ఈ సినిమాను ఎడిట్ చేశారు. సో అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించినా కూడా పర్లేదనిపిస్తోంది. ఇక దర్శకుడు కూడా తానే కాబట్టి ఎడిటింగ్ మైనస్లు ఏమైనా ఉన్నా వాటన్నింటినీ ఆయనే బాధ్యతగా తీసుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా రావ్ బహదూర్ గురించి చెప్పాలంటే ఇదో రెగ్యులర్ సినిమా కాదు, డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్.